20 ఇయర్స్ పట్టుబట్టి ఈ రోజు క్రిటికల్లీ అచీవ్ చేసింది. ఇప్పుడు కమర్షియల్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ఉన్న కంట్రీస్ రెండు, ఒకటి ఇండియా, ఇంకొకటి రష్యా. ఒక్కసారి పిఎఫ్బిఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అయ్యి క్యాపిటల్ కోస్ట్ రికవరీ అయితే నెక్స్ట్ 60 ఇయర్స్ అత్యంత చీప్ ఎలక్ట్రిసిటీ మనకు వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో వార్ షిప్స్ తిరుగుతున్నాయి. ఆయిల్ కోసం కంట్రీస్ తో కంట్రీస్ వార్ చేస్తున్నాయి. అమెరికా శాంక్షన్స్ తో మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. కానీ April 7, 2026 తమిళనాడులోని కాల్పాకంలో జరిగిన ఒక ఈవెంట్ ఆ అన్ని క్యాలిక్యులేషన్స్ ని తలకిందులు చేసింది. భారతదేశం హోలీ గ్రిల్ ఆఫ్ ఎనర్జీ అని పిలిచే టెక్నాలజీని అచీవ్ చేసింది. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ ని క్రిటికల్లీ సాధించింది. ఇది ఒక పవర్ ప్లాంట్ మాత్రమే కాదు, ఇండియా చేతికి వచ్చిన ఎనర్జీ ఫ్రీడమ్. ఒక నార్మల్ న్యూక్లియర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే యురేనియం ని తీసుకుని దాన్ని కన్జ్యూమ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ యురేనియం లో కేవలం 1% మాత్రమే యూజ్ అవుతుంది. రిమైనింగ్ 99% వేస్ట్ గా పడిపోతుంది. ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అదే వేస్ట్ ని తీసుకుంటది. యురేనియం 238 అని పిలిచే మెటీరియల్. ఆ తీసుకున్న వేస్ట్ ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసిన ప్లూటోనియం ని ఫ్యూయల్ గా కన్జ్యూమ్ చేసి దానికంటే ఎక్కువ ఫ్యూయల్ ని తయారు చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు బైక్ లో ఒక 1 లీటర్ పెట్రోల్ కొట్టించి దాన్ని తిరుగుతూ ఉండగా ఆ 1 లీటర్ పెట్రోల్ కూడా పెరుగుతూ ఉంటది. ఇదే ప్రాసెస్ ని ఆ రియాక్టర్ కూడా చేస్తూ ఉంటది. ఈ రియాక్టర్ కూలింగ్ కోసం లిక్విడ్ సోడియం వాడతారు. ఈ రియాక్టర్ కి 17-15 టన్స్ లిక్విడ్ సోడియం కావాల్సి వస్తుంది. ఈ లిక్విడ్ సోడియం కి వాటర్ టచ్ అయితే బ్లాస్ట్ అవుతుంది. గాలి తగిలితే నిప్పు అంటుకుంటది. అంత డేంజరస్ మెటీరియల్ యూజ్ చేసి మన ఇండియన్ సైంటిస్ట్స్ పనిచేశారు. ఇంకా ఇక్కడ ఒకసారి మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వీళ్ళే న్యూక్లియర్ పవర్ లో వరల్డ్ లీడర్స్. కానీ వాళ్ళకు కూడా ఒక వీక్నెస్ ఉంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ కావాల్సిన యురేనియం వాళ్ళ దగ్గర దొరకదు. కెనడా నుండి, కజకిస్తాన్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. ఇండియా దగ్గర కూడా ఆల్మోస్ట్ యురేనియం చాలా తక్కువగానే ఉంది. కానీ వరల్డ్ లో దాదాపు 25% ఆఫ్ థోరియం రిజర్వ్స్ ఇండియా దగ్గరే ఉన్నాయి. కేరళ మరియు తమిళనాడు కోస్టల్ ఏరియాస్ లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ థోరియం అంటే ఏంటో చూద్దాం. రీసెంట్లీ ఇండియా తయారు చేసిన పిఎఫ్బిఆర్ స్టేజ్ 2 రియాక్టర్. ఈ రియాక్టర్ యురేనియం 238 ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తుంది. అదే ఈ రియాక్టర్ లెవెల్ 3 కి అప్గ్రేడ్ అయితే మన దగ్గర ఉన్న థోరియం 232 ని యురేనియం 233 గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఈ రియాక్టర్ స్టేజ్ 3 కి అప్గ్రేడ్ అయితే ఇండియాకి 1 గ్రామ్ యురేనియం కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎన్ఎస్జీ నుంచి ప్రెజర్ ఉండదు. వేరే వాడు ఎవడో మన మీద టారిఫ్ వేస్తాడు, శాంక్షన్స్ విధిస్తాడు అని కూడా టెన్షన్ ఉండదు. ఇదే ఎనర్జీ సోవెర్నిటీ. ఇదే నిజమైన ఆత్మ నిర్భర్ భారత్. 1994 లో అమెరికా తన క్లించ్ రివర్ బ్రేడర్ ని క్యాన్సిల్ చేసింది. చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అలాగే చాలా రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పి. 1998 లో ఫ్రాన్స్ తన సూపర్ ఫినిక్స్ రియాక్టర్ ని షట్ డౌన్ చేసింది. ఆపరేషనల్ ఇష్యూ మరియు పబ్లిక్ ప్రెజర్ వల్ల. జపాన్ కూడా వదిలేసింది. యూకే కూడా వెనక్కి తగ్గింది. కానీ ఇండియా 2004 లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ లో చాలా డిలేస్ వచ్చాయి. గ్లోబల్ ఐసోలేషన్ వచ్చింది. బడ్జెట్ ఎస్కలేషన్ అయింది. ఇన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా హోమీ బాబా గారి థర్డ్ స్టేజ్ విజన్ ని నమ్మి 20 ఇయర్స్ పట్టుబట్టి ఈ రోజు క్రిటికల్లీ అచీవ్ చేసింది. ఇప్పుడు కమర్షియల్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ఉన్న కంట్రీస్ రెండు, ఒకటి ఇండియా, ఇంకొకటి రష్యా. చైనా దగ్గర CFR 600 ఉంది. కానీ అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇండియా ప్రూవ్ చేసి చూపించింది. ఇక్కడ సోలార్ పవర్ కి ఒక లిమిటేషన్ ఉంది. నైట్ టైమ్స్ వర్క్ చేయదు. క్లౌడ్ గా ఉన్న డేస్ లో ఫెయిల్ అవుతుంది. సోలార్ నుంచి వచ్చే ఎనర్జీని స్టోర్ చేయాలంటే హెవీలీ బ్యాటరీ బ్యాకప్ కావాలి. అది చాలా ఎక్స్పెన్సివ్. అదే న్యూక్లియర్ రియాక్టర్ అయితే బేస్ లోడ్ పవర్ ఇస్తుంది. 24/7 365 డేస్ వెదర్ మీద డిపెండ్ కాకుండా ఇస్తుంది. ఒక్కసారి పిఎఫ్బిఆర్ ఫుల్లీ ఆపరేషనల్ అయ్యి క్యాపిటల్ కోస్ట్ రికవరీ అయితే నెక్స్ట్ 60 ఇయర్స్ అత్యంత చీప్ ఎలక్ట్రిసిటీ మనకు వస్తుంది. ఫ్యూచర్ లో గ్లోబల్ సౌత్ కంట్రీస్ కి ఇండియా ఈ టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేయగలదు. ఇది ఎకనామికల్ పవర్ మరియు డిప్లొమాటిక్ పవర్ గా మారుతుంది. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ గరువు గణేష్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ జిఎల్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ జై.